అప్పుడు స్టార్ట్ అయింది మా స్పిరిచ్యువల్ సెర్చ్ అని అనుకోవచ్చు. మేము దేవుడిని నమ్ముకున్నాము. మేము వాక్యం చదువుతున్నాం. దేవునిలోనే ఉన్నాము. చర్చ్‌కెళ్తున్నాము. కానీ చాలా చాలా క్వెషన్స్‌తో స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ చేశాము. అది 2017లో స్టార్ట్ అయిన మా స్ట్రగుల్, మా క్వెషన్స్‌కి సెర్చింగ్, ఇంకా బైబిల్‌లో ఏమన్నా ఉందా? మనకి అర్థం కావట్లేదా? ఇది దేవుని స్వభావం ఏంటి? ఇప్పుడు అసలు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న క్వెషన్స్‌కి మాకు ఆన్సర్స్ మేము చాలా యాక్టివ్ స్పిరిచ్యువల్ సెర్చ్‌లో ఉన్నాం మేము. అంటే మేమేదో అప్పటికి నాకు గుర్తులేదు. మేమిద్దరం బేసికల్లీ సోషల్ మీడియాలో ఉండము. మాకిద్దరికీ ఒక్కటే వాట్సాప్ నంబర్ ఉంటది. మేమిద్దరము యూట్యూబ్‌లో ఇట్లా వీడియోస్ తీయడం తప్ప వీడియోస్ చూడడం గానీ, మాకు ఫేస్‌బుక్ లేదు, ఇన్‌స్టాగ్రామ్ లేదు. మాకు వాటితో అసలు సంబంధం లేదు. సో, మేము బైబిల్‌లోనే మాకు దేవుడు సమాధానం ఇవ్వాలి. అసలు ఏంటి దేవుడు ఎలాగ మేమిప్పుడు దీన్ని కొనసాగించాలి అని. ఎందుకంటే చాలామంది మీరు పాప కోసం చాలా ఆశపడ్డారు గాబట్టి మేబీ ఇలా అయిందేమో అని అనడము. లేకపోతే దేవుడు అనుమతిస్తేనే ఇలా అయింది అని అనడము. ఇట్లాంటి చాలా చాలా వాయిసెస్ వినిపిస్తున్న టైంలో 2020లో కోవిడొచ్చింది. 2020 మార్చ్ 22న లాక్‌డౌన్ అయిపోయింది. సో, అప్పుడు చర్చ్‌కి వెళ్ళడం లేదు. అప్పుడు ఇంకా అందరం ఇళ్ళలోనే ఉన్నాం గదా! మేమిద్దరము వాక్యంలోనే సెర్చ్ చేసుకుంటూ, దేవునితోనే సమయం గడుపుతూ ఉన్న టైంలో జూన్ 22, 2020 డేట్ చాలా క్లియర్‌గా గుర్తుంది మా ఇద్దరికీ. మేము ఏ స్వరాన్ని వినలేదు. మాకు ఏ వెలుగు కనిపించలేదు. కానీ అప్పుడు మాకెవరో పక్కన కూర్చొని, అంటే మేమిద్దరం ఇట్లా డిస్కస్ చేసుకోవట్లేదు. కానీ ఆయన రూమ్‌లో ఆయన, నా రూమ్‌లో నేను సేమ్ డే, సేమ్ టైంకి మేమిద్దరం బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరో పక్కన కూర్చొని, పరిశుద్ధాత్మ దేవుడే, ఎవరో కాదు యాక్చువల్లీ, కూర్చొని ఇది కదా! అంటే ఒక వాక్యం ఉంది. ఎంఐ గ్రామానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ యేసు ప్రభువు రొట్టె విరిచినప్పుడు వాళ్ళ నేత్రములు తెరవబడ్డాయని. అలాగా మాకు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న ఇదే వాక్యము, ఇదే నూతన నిబంధన, ఆ రోజు మాకు కొత్తగా ఎవరో ఇట్లా కాదు మీరు ఆలోచించాల్సింది, ఇట్లా గదా!